అన్నీ ఉన్నా గానీ అల్లుడి నోట్లో అని ఏదో మనకు ఒక సామెత ఉంటుంది కదా. క్రూడ్ ఆయిల్ విషయంలో ఇండియా ఫేస్ చేస్తున్న సిచ్యువేషన్ చూస్తే నాకు అదే గుర్తొచ్చింది. ఇరాన్ సంక్షోభం ముగిసింది, బ్యారెల్ ప్రైస్ $40 ఏమో తగ్గింది కదా. పైగా ఇరాన్ ఇండియాకి ఒక బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఏంటి? తక్కువ రేటుకి క్రూడ్ ఆయిల్ ఇస్తాను తీసుకుపోండి అని చెప్పింది. మామూలుగా అయితే ఇది లడ్డు లాంటి అవకాశం కదా, కానీ ఇండియా ఇప్పటికిప్పుడు ఆ ఆఫర్ ని వాడుకునే పరిస్థితిలో లేదుట. ఎందుకు అంటే మన రిఫైనరీస్ స్టోరేజ్ కెపాసిటీ అంతా ఇప్పుడు నిండిపోయిందిట. సంక్షోభం వస్తుంది అని స్టోర్ చేసి పెట్టుకున్నారు, ఆగస్టు వరకు ఖాళీ లేదు. మరి ఆగస్టు వరకు ఆఫర్ ఉంటుందో లేదో తెలియదు. అందుకోసమే రఘురామ్ రాజన్ లాంటి ఆలోచన పరులు ఇంతకు ముందే వారం చేశారు, ఇండియా స్టోరేజ్ కెపాసిటీ పెంచుకోవాలి, ఫ్యూయల్ క్రైసిస్ వచ్చినప్పుడు హర్మూజ్ ఎక్స్పీరియన్స్ తో అయినా కానీ మారాలి వ్యూహం అని చెప్తూ ఉన్నారు. పైగా ఎనర్జీ కోసం ఆల్టర్నేట్స్ చూడడమో లేదంటే ఇథనాల్ లాంటి వాటి మీద తలకు మించిన భారం పెట్టుకోవడం కంటే కూడా స్టోరేజ్ కెపాసిటీ పెంచుకుంటే గనక ఎనర్జీ సెక్యూరిటీ వస్తుంది ఇండియాకి అని రఘురామ్ రాజన్ సజెస్ట్ చేసి కొన్ని నెలలు అవుతూ ఉంది. సరిగ్గా ఆయన మాట ఎంత వాల్యుబుల్ అనే విషయం ఇప్పుడు ప్రూవ్ అయింది కదా. మరి ఇప్పుడైనా కానీ ఇండియా స్టోరేజ్ కెపాసిటీ పెంచుకోగలిగితే గనక ఇమ్మీడియట్ క్రైసిస్ కి షేక్ అయిపోయి ఆయిల్ వాడకాన్ని తగ్గించండి, బంగారం కొనుగోళ్లు ఆపండి అని చెప్పాల్సిన పరిస్థితి రాకుండా ఉంటుంది కదా. అవునా కదా? రఘురామ్ రాజన్ అంటే తెలుసు కదా మీకు. ఆయన ఆర్బీఐ గవర్నర్ గా పనిచేశారు, ఎకానమిస్టు. ఆయన ధోరణి బాగాలేదు అని మోడీ హయాంలో ఆయన్ని అన్సెరమోనియస్ గా సాగినంపారు అప్పట్లో. గుర్తుందా మీకు? బహుశా ఇంత దూరదృష్టి ఉండటం వల్ల కోపప్ చేసుకోలేకపోయినట్టున్నాడు ఆయన సిచ్యువేషన్ తో కదా.